సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు వీడియోలో మనం చూడబోయే గుడి స్వర్ణగిరి. ఇది యాదగిరి గుట్ట నుంచి 18 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. కాబట్టి యాదగిరి గుట్ట వెళ్ళిన వాళ్ళు ఇది చూసుకొని రావచ్చు. నైట్ వ్యూ మాత్రం రాత్రిపూట లైటింగ్ వేశారు, చాలా బాగుంది. పద్మనాభ స్వామిని నీళ్లలో ఉంచి చుట్టూ లైటింగ్స్ పెట్టారు. చాలా విజువల్ గా చూడడానికి ఎంతో బాగుంది. కాబట్టి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు నైట్ 7 దగ్గర నుంచి లైటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 7 తర్వాత విజిట్ చేయండి. వీకెండ్స్ లో మాత్రం జనాలు చాలా ఉన్నారు కాబట్టి వీకెండ్ కాకుండా వెళ్ళడానికి మాత్రమే ట్రై చేయండి. అప్పుడు మనం ప్రశాంతంగా చూడొచ్చు. మనం గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ పాదాల నుంచి స్టార్ట్ అవుతాము. మెట్లు ఎక్కే వాళ్ళకి ఈ పాదాలు ఫస్ట్ దర్శనం ఇస్తాయి, తర్వాత మనం మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా మెట్లు లేకుండా కూడా ద్వారం ఉంది. అంటే ఇలా స్ట్రక్చర్స్ తీసుకెళ్తారు కదా, సిమెంట్ సీసీ రోడ్ వేసి అట్లా వెళ్ళొచ్చు. అది కూడా కాదు, మేము వికలాంగులమనో మనకు ఏదైనా వృద్ధులను ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టికెట్స్ 50, 100, 300, 500 రూపాయలుగా ఛార్జ్ చేస్తున్నారు. 300 రూపాయల టికెట్ కి 500 రూపాయల టికెట్ కి ఒక కిట్ ఇస్తారు. ఆ కిట్ లో ఏం డిఫరెన్స్ లేదు. 300 వాళ్ళకైనా 500 వాళ్ళకైనా ఒక లడ్డు వస్త్రం మాత్రమే ఇస్తారు. డిఫరెన్స్ ఏంటంటే 500 వాళ్ళు దేవుణ్ణి మనం గడప దగ్గర నుంచే చూడొచ్చు. అదే 300 వాళ్ళు అయితే సెకండ్ లైన్ లో నుంచి చూస్తారు. కానీ ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే వీకెండ్ లో వెళ్ళినా కూడా మేము అంత జనం ఉన్నా ప్రతి ఒక్కరిని గోత్రనామాలు అడిగి పూజ చేసి మాత్రమే పంపిస్తున్నారు. 500 రూపాయల టికెట్ తీసుకోవడం వల్ల మేము దేవుణ్ణి చాలా దగ్గర నుంచి చూసాము. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. బయట ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టారు, అది తీస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అది చూడగానే అదొక వైబ్రేషన్ లాగా అనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ అన్ని లైన్స్ లో కూడా అయ్యగారులు ఉన్నారు. అందరూ గోత్రనామాలు చదివించుకొని పూజ చేయించుకొని మాత్రమే వెళ్తున్నారు. ఇక్కడ వెహికల్ పార్కింగ్ కి మన ఓన్ వెహికల్ అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే మన వెహికల్ కింద పెట్టుకుంటే బస్సెస్ ఉన్నాయి, పైకి వెళ్ళడానికి బస్సెస్ ద్వారా జనాన్ని బైక్ పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తుల మీద ఒక పొగలాగా పడుతూ ఉంది కదా, అవన్నీ ఏసీస్ అన్నమాట. ఏసీ అంత ఉంది అక్కడ. సో ఏసీస్ బాగా యూజ్ చేశారు. లోపల కూడా చాలా కూల్ గా ఉంది. నైట్ వ్యూ కాబట్టి ఇంకా ఎక్కువ మనకు పొగ కూడా డిస్ప్లే అవుతూ ఉంది. చూసారా, ఈ చుట్టూ అమ్మవార్లని, అలాగే ఆంజనేయ స్వామి గుడి, నరసింహస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అవన్నీ చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇట్లా డెకరేషన్ గా పార్క్ లాగా కట్టి అక్కడ డెకరేట్ చేశారు. లోపలికి వెళ్లకుండా ఫెన్సింగ్ ఇచ్చారు. మనం ఇవన్నీ వ్యూ చూడడానికి మాత్రమే అలౌ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 9 o'clock కి క్లోజ్ చేస్తున్నారు. అంటే టికెట్స్ ఇవ్వడం 9 o'clock కి ఆగిపోతుంది. కాబట్టి మనం వెళ్లే వాళ్ళం 7 దగ్గర నుంచి లైటింగ్ ఉంటుంది కాబట్టి స్టార్ట్ అవ్వచ్చు. 9 కి మాత్రం టికెట్స్ ఇవ్వడం క్లోజ్ చేస్తున్నారు. ఇదిగో సెకండ్ స్టేర్ నుంచి కింద వ్యూ చూపిస్తున్నాను చూడండి. అన్ని ఒక్కొక్క స్టేర్ కి, ఒక్కొక్క మండపానికి, ప్రతి ఒక్క దానికి లైటింగ్ వేశారు. ఇది పైన వ్యూ. మనకి బేసిక్ గా బయట నుంచి కనిపించే వ్యూ ఇదన్నమాట. గోవిందనామాలతో కనిపిస్తూ ఉంటుంది. జనం చూసారా, వీకెండ్ కదా చాలా ఉన్నారు. ఇదిగో నరసింహస్వామి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఇక్కడ ఇది స్పెషల్ అన్నమాట. 1 రూపీ కాయిన్ ఆర్ 5 రూపీస్ కాయిన్ ని మనం ఇక్కడ నించోబెట్టాలి. చూసారా ఎవరో నించోబెట్టారు, అలా కనిపిస్తున్నాయి కదా. నించుంటూ కూడా ఉన్నాయండోయ్. కానీ అలా నించునేటప్పుడు మనం ఒక కోరిక కోరుకొని అది నెరవేరాలి అని అనుకొని స్టార్ట్ చేయాలట.
అది నెరవేరే కోరిక అయితే కంపల్సరీ నించుంటుంది అని భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామిని వాటర్ లో పడుకోబెట్టి ఉంటారు అని చెప్పాను కదా, ఆ వ్యూ చూస్తున్నాము. చూసారా, వాటర్ ఫౌంటైన్స్ లో చుట్టూ ఉన్నాయి చూడండి, వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి చుట్టూ. ఇది పై నుంచి సెకండ్ స్టేర్ నుంచి తీసిన వ్యూ. ఫస్ట్ స్టేర్ లో ఉన్నారు జనాలు. ఒకవేళ మనం ఇంకా దగ్గర నుంచి చూడాలంటే ఫస్ట్ స్టేర్ కి వెళ్ళిపోవచ్చు. ఇది జూమ్ చేసి తీస్తున్నాను, ఓన్లీ పద్మనాభ స్వామి కనిపించాలి క్లియర్ గా అని చెప్పి జూమ్ చేసి తీసాను చూడండి. ఇందాక మనం ఒక కిట్ ఇస్తారు 300 రూపాయలకి 500 రూపాయలకి అనుకున్నాం కదా, అదే ఇది స్వర్ణగిరి అని బ్యాగ్ కొట్టారు. ఇది వస్త్రము, అలాగే లడ్డు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సత్యం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.